అసలు మీరు నిజంగా పిజ్జా చూడండి ఎంత మంచిగా. I'm very excited guys. ఎందుకంటే పిజ్జా is going to be ఇది మా మమ్మీకి చూపిస్తే ఏడికి పట్టుకొచ్చినాం అంటే ఎంత మంచిగా ఉంది మరి పిజ్జా. అనుకోలేను పిజ్జా మొత్తం ఖరాబ్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. I'm very excited to make this vlog ఎందుకంటే ఇది ఫస్ట్ ఎవర్ లాంగ్ వీడియో నా ఛానల్లో అండ్ I'm very excited to make this. ఎప్పుడు నేను ఛానల్ క్రియేట్ చేసినా కానీ షార్టే పోస్ట్ చేస్తుండే, లాంగ్ పోస్ట్ అయిపోతుండే. సో ఇది లాంగ్ కాబట్టి నాకు చాలా హ్యాపీ ఉంది. సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ స్పెషల్ అంటే సింపుల్ అండ్ స్వీట్ ఉండాలి నా ఫస్ట్ బ్లాగ్ అనుకున్నాం. సో నాకు కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ రిగార్డింగ్ కుకింగ్. సో నేను ఎప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా. పిజ్జా చేయాలనిపించింది నాకు, ఎందుకో రీల్స్ చూస్తుంటే స్క్రోల్ చేస్తుంటే కూడా వచ్చింది. సో వాంటెడ్ టు మేక్ పిజ్జా అండ్ నేను పిజ్జా కోసం ఇన్స్టాంట్గా కొన్ని సామాన్లు తీసుకున్నా. సో లెట్ మీ షేర్ ఇట్ విత్ యూ అండ్ ఐ డోంట్ నో వెదర్ ఈ పిజ్జా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పి. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. గోయింగ్ టు ప్రిపేర్ పిజ్జా, వెరీ ఎక్సైటెడ్ గైస్. సో లెట్స్ డూ ఇట్. యు నో హౌ టు కాల్ అ పిజ్జా. పిజ్జా కాదు, పిజ్జా అనాలి, పిజ్జా. ఓకే, సో పిజ్జా అంటే ఎలా అనిపిస్తుంది. పిజ్జాని ప్లేట్ పైన వేసేసుకోండి. దెన్ యూ నీడ్ టు స్ప్రెడ్ పాస్తా పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు స్పైసీని బట్టి దీంట్లో స్పైస్ ఉంటుంది అనుకున్నా, నాకు తెలియదు. సో నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే అడిగిపోతే మీకు కనిపిస్తుంది కదా. ఒక మంచి షేప్. అమ్మో దీంట్లో కారం వస్తుంది గాయ్స్, స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఓ తింటారా ఇట్లానే. నాకు బేకింగ్లో కేక్ ఏమైనా చేస్తే మనం పైన డెకరేట్ చేస్తాం కదా, అప్పుడు ఇట్లా స్ప్రెడ్ చేయాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఏం చేసిన, పిజ్జా సాస్ ఎక్కువ వేసేసిన. ఏం జరుగుతున్నాను. సో నేను ఏంటంటే అసలు పిజ్జా ఈరోజు చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఈరోజు ఇందాక నేను ఒక రెసిపీ చేసిన, అది ఫ్లాప్ అయిపోయింది, అందుకే చేసిన. లేకపోతే అది ఆ రెసిపీ ఉంది కదని చెప్పి ఈరోజుకి మేనేజ్ చేసేసుకుంటుంది. ఇది టమాటాల ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసినట్టుంది సాస్. ఇది మనమే ఇంత చేసుకోవచ్చు మంచిగా. వావ్, ఐమ్ ఫస్ట్ టైం మేకింగ్ పిజ్జా. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ గాయ్స్. ఇట్లా చెప్పండి, ఇట్లా ఉంటుంది చీజ్ అంటే. సో ఇది ఊరికే మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఇట్లా పైనుంచి కొంచెం యాడ్ చేసుకోవాలి. చీజ్ మీకు ఎక్కువ చీజ్ కావాలంటే ఎక్కువ చీజ్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా బేక్ చేసుకున్నా కానీ మీకు చీజ్ పిజ్జా రెడీ అయిపోతుంది. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. అండ్ పిజ్జాకి ఎట్లా ఆనియన్ వేస్తారో నాకు తెలియదు. పీల్ చేసుకున్న తర్వాత ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇట్లా ఉంటుంది కదా, ఒక్కొక్క లేయర్ని తీసి ఇంత ఒక్కొక్క పీస్ తీసేసుకోండి. ఎస్ గైస్, ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టాలి. మీరు ఇంకా కొంచెం థిన్గా కట్ చేసుకోండి. ఇప్పుడే రెస్టారెంట్ వెళ్ళేసి మీ అందరూ నా దగ్గర పిజ్జా బుక్ చేసుకోండి. తీసుకొని బేక్ చేస్తే పిజ్జా వచ్చేస్తుంది గైస్. నాకు క్యాప్సికమ్ పెట్టుకోవడం ఇష్టం లేదు కానీ చూనికి బాగుంటుందని చెప్పి ఐమ్ యాడింగ్ ఇట్. అంతే, టూ మధ్యలో ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను యూనో. అండ్ దెన్ ఇప్పుడు మనం చికెన్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి నేను చికెన్ తీసుకొని వస్తాను. ఓకే, చికెన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసి చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటే జల్దీ ఫ్రై అయిపోతుంది. తినేసి మీరు తీసుకోండి, నాకు కొంచెం మీరు తీసుకోండి, నేను మీకోసం ఇచ్చేస్తాను. అయినా ఒక్క పిజ్జా ఎంతమంది తింటారు, వద్దులే, నేను ఈసారి తినేసి నెక్స్ట్ టైం ఇస్తాను మీకు. సేమ్ నా దగ్గర ఫ్రై చేస్తాను. అసలు చెప్పాలంటే నా లోపల ఒక మంచి షెఫ్ ఉన్నాడు. మా ఇంట్లో వాళ్ళే గుర్తిస్తలేరు నన్ను. గైస్ యు నో ఐ యాక్చువల్లీ హ్యావ్ అన్ ఎగ్జామ్ డే ఆఫ్టర్ టుమారో, బట్ స్టిల్ చదువుకోకుండా వీడియో తీసి పిజ్జా చేస్తున్నా అంటే ఐఎమ్ గ్రేట్ అసలు. నేను చికెన్ కొంచెం ఫ్రై అయిపోతుంది కదా, కొంచెం సాల్ట్ ఇంకా కారం వేస్తే మనకి కలర్ వస్తుంది. సాల్ట్ వేసే టేస్ట్. చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాన్ని ఇట్లా మధ్యలో వేసుకోండి. అంటే మన చికెన్ పిజ్జా రెడీ అయిపోయినట్టే. ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ టు బీ లుక్ గుడ్, అందుకే నేను కొంచెం యాడ్ చేస్తున్నా. చీజ్ని మనం పైనుంచి యాడ్ చేసుకోవాలి, అప్పుడే కదా మనకి పిజ్జాలో ఉండే టేస్ట్ వస్తుంది. యూ నీడ్ టు యాడ్ సమ్ మోర్ చీజ్ ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేద్దాం. అండ్ గైస్ మన పిజ్జా రెడీ అయిపోయింది. సో లెట్ మీ రిమూవ్ దిస్ నౌ. పిజ్జా చూడండి ఎంత
తర్వాత వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ట్రై. ఆనందంగా మాట్లాడస్తలేవు. పిజ్జా రెడీ అయిపోయింది గాయ్స్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఈ అవుట్కమ్ వస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత మంచిగా చీజ్ మెల్ట్ అయి వచ్చింది చూడండి. అసలు మీరు నిజంగా అనుకోలేన. పిజ్జా మొత్తం ఖరాబ్ అయిపోయింది. నాకు తెలుసు నా పిజ్జా పైన నా దిష్టే తాగింది అనుకో. నేను ఇది ఎట్లా చూపాను? హౌ షుడ్ ఐ షో దిస్ టు మై మామ్ నా? కింద మొత్తం పడిపోయింది. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. దీన్ని ఎట్లా తినాలి? చోకి ట్రై చేసాం, ఏమైంది కానీ ఇక పడితే పడ్డది కానీ ఉండదంటే హ్యాపీ ఉండదు అంటారు కదా. పోనీలేండి ఏం చేసాం ఉండదంటే హ్యాపీ ఉండదు. పిజ్జా ట్రై చేస్తున్నా డోంట్ నో ఎట్లుంటుందో అని చెప్పి. టేస్ట్కి మాత్రం ఏం తగ్గేది లేదు. పిజ్జాని ఎట్లయినా నాకు తెలియదు, అందుకే ఇట్లా అన్నం లెక్క తెలుసు. డామినోస్ దగ్గర చికెన్ పిజ్జా సేమ్ అట్లుంది. సేమ్ గైస్ బాగుంది, నిజంగా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. ఐ హోప్ నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి లైక్ షేర్ చేసుకోరా, లైక్ చేయరా, సబ్స్క్రైబ్ కొట్టరా. నాకు తెలుసు మీరు కొట్టారు, ఎందుకంటే నా వ్లాగ్ మీకు నచ్చింది కాబట్టి. బై గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.